హాయ్! నమస్తే అందరికి. ఎట్లున్నారు అందరూ? ఇగ రాఖీ వీడియో అయితే వచ్చేసింది. కొంచెం లేట్‌గా వచ్చేసిందనుకోండి. మా తమ్ముళ్ళైతే రెడీగున్నారు రాఖీ కట్టించుకోవడానికి. ఇంగ డ్యాడీతో ఫస్ట్ స్టార్ట్ చేసేస్తున్నా. అసలు రాఖీ ఎందుకు కడతాము? రాఖీ అర్థం ఏంటో తెలుసా? రాఖీ అంటే రక్షించడం. ఇంగ రాఖీ ఎందుకు కడతామంటే అన్నలకు గాని, తమ్ముళ్ళకి గాని వాళ్ళ శ్రేయస్సు కోరుతూ అంటే వాళ్ళు బాగుండాలి అని కోరుతూ రాఖీ కడతాము. వాళ్ళు గూడా అలాగే మిమ్మల్ని బాగా చూసుకుంటాము, మీకు అండగా ఉంటాము అని జెప్పేసి ప్రామిస్ జేస్తారు. అదే రాఖీ. ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తుంటే అబ్జర్వ్ చేసిన బొట్టెట్లా పెట్టింది మా అక్క. రాఖీ ఎట్లా కడుతుంది? ఎప్పుడైపోతదేమో, నా టర్న్ ఎప్పుడొస్తదో ఏమో అని చూస్తుండు. ఇంగ దాని తర్వాత స్వీట్ పెట్టిండు తమ్ముడు నాకు. ఇదేందన్నా నాకు గూడా పెట్టొచ్చు గదన్నా అంటుండు. ఇంగ గంధం మీద అయితే అసలు బొట్టు పెట్టనిస్తలేడు. పైన పెట్టాలంట. चार दिशाओं जैसी तुम हो मेरे लिए जरूरी, तुम ना हो तो हर दिन आधा हर एक शाम अधूरी, कभी मुझसे है बड़ी। మేమందరం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని కోరుకుంటున్నా. మాకైతే ఎవరు దిష్టి పెట్టకండి. मुस्कुराने के बस प्यार तेरा सच्चा, सब रिश्ते हैं दिखावे के। ఇంకా అందరికి రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత హారతి తీసుకుంటున్నాము నేను మా చెల్లె కలిసి. మా చెల్లె కొంచెం వీడియోలో రావడం ఇష్టం ఉండదు, అందుకనే దాక్కొని ఉంటుంది వీడియో తీస్తుంటే. ఇక్కడ ఇంకో తమ్ముడు మిస్సింగ్, ఊరల్ నుండే ఇంకా రాలేకుండే ఆ రోజు. ఇక్కడ డబ్బులు ఇస్తుండు మా తమ్ముడు, కాళ్ళు మొక్కేసి ఇస్తుండు. అయితే మా ఇంకో తమ్ముడు అంటుండు, అన్న నేను కూడా మొక్కుతాను నాకు కూడా ఇయ్యి అంటే, అరే నేనే మొక్కి నేనే ఇస్తున్నారా పైసలు అని అంటే, ఇదేదో బాగుంది కదా అన్న నువ్వే మొక్కి ఇస్తున్నావు అయినా సరే ఇయ్యి అన్న డబ్బులు అని అంటుండు. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడు అస్సలు మర్చిపోకండి.